వనజ గారు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు పొట్లకాయతో? పొట్లకాయ కొబ్బరి కూర అండి. పొట్లకాయ కొబ్బరి కూర. ఓకే ఓకే, మరి పొట్లకాయ కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి గసగసాల పేస్ట్ 1/2 కప్పు, క్యారెట్ 1, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. వనజ గారు మొదలు పెడదామా? మొదలు పెట్టండి. స్టవ్ ఆన్ చేశారండి. చేసి కొద్దిగా ఆయిల్. ఓకే. పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కరివేపాకు, ఓకే, కొత్తిమీర, ఆనియన్స్. ఓకే. సో మీరు కొబ్బరి కాంబినేషన్ లో కర్రీ టైప్ లో చేస్తున్నారు? అవునండి. జనరల్ గా ఫ్రై చేసి అట్లా కొబ్బరి తురుము జల్లుకుంటూ ఉంటారు కదా చాలా మంది. కానీ ఇది రైస్ కి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఓకే. మామూలుగా పొట్లకాయ అంటే ఇష్టపడరు కదండి, ఇది కొద్దిగా చప్పగా ఉంటుందని నేను ఇష్టపడతాను. పిల్లలు ఇష్టపడరు, వాళ్ళకు ఇంట్రెస్ట్ గా తినేట్టు చేయాలి కదండి. అవును. పొట్లకాయ ఎనిమి ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది. ఎనిమిక్ గా ఉన్న వాళ్ళకి బేసిక్ గా ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, ఇట్లా పొట్లకాయ, సొరకాయ, బీరకాయ ఇట్లాంటివన్నీ బాగా తింటే మంచిది. ఎందుకంటే ఇవన్నీ వాటర్ వెజిటబుల్స్ కదా. వెజిటబుల్స్ ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది అనమాట. అంటే ఇవి తినేసి ఎండ తిరిగేస్తే ఎండ దెబ్బ తగలని కాదు, జనరల్ గా కొంచెం బాగుంటుందని. పొట్లకాయ ముక్కలు సో చక్రాల్లా కట్ చేశారు. అవునండి. ఇవేం ముందు ఉడికించుకోలేదు మనం? లేదండి, ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. పొట్లకాయ తొందరగా ఉడికిపోతుంది. అవునవును, వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఉప్పు వేస్తే ఇంకా ఫాస్ట్ గా ఉడుకుతుంది. సో ఈ వెరైటీ మీరే కనుక్కున్నారా? మా సిస్టర్ చెప్పారండి. పెద్దక్క. ఆవిడ ఎక్కడ ఉంటారు? ఆమన్గల్ అండి. ఓ, అన్నయ్య ఎక్కడ ఉంటారు? ఆమన్గల్. బాగుంది, వాళ్ళిద్దరు అక్కడ, మీరిద్దరు ఇక్కడ. వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? శ్రీనివాస్ మా బ్రదర్ పేరు, సునీత మా సిస్టర్ పేరు. ఓకే. మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా పాపకు, బాబుకి అందరికి హాయ్ చెప్పండి. ఓకే, తప్పకుండా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ పాపకి, మీ బాబుకి అందరికి కూడా హాయ్. సో నెక్స్ట్ పసుపు అండి. ఓకే. కొబ్బరి పేస్ట్, గసగసాలు, కారం, తర్వాత సో పచ్చిమిర్చి పేస్ట్. బాగా కారం తింటారా మీరు? లేదండి, ఇవి మిర్చి కొంచెం చప్పగా ఉన్నాయా? అవును, ఈ మధ్య అలాగే వస్తున్నాయి ఏంటో, అందుకని కొద్దిగా మామూలుగా అలా అనుకొని కొన్ని సార్లు ఎక్కువ వేస్తే అది కారం అవుతుంది. ఈ పచ్చిమిరపకాయల్ని బేసిక్ గా కనుక్కోలేకపోతున్నాం. సో అందుకని ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ఎప్పుడు తెచ్చుకున్నా వంటలో వేసే ముందు ఒకసారి మనం టేస్ట్ చూసి వేయాలి, ఇది ఎంత కారం అంటే. కొంచెమే తినమంటే మొత్తం తినేయకూడదు. కొద్దిగా కారం వేగిన తర్వాత సో ఇదేంటి? కొబ్బరి గసగసాలు పేస్ట్ అండి ఇది. సో పేస్ట్ యాడ్ చేసేస్తారా? పేస్ట్ యాడ్ చేసి కొద్దిగా వాటర్. ఇంకొంచెం కావాలా? చాలా. సో ఇప్పుడు ఇది ఇంట్లో కొంచెం ఇది ఉడకాలా మనకి? ఉడకాలండి కొద్దిగా. ఓకే. కొద్దిగా క్యారెట్, కొద్దిగా పిల్లలు ఇష్టంగా కలర్ఫుల్ గా ఉంటే ఇష్టంగా తింటారు కదండి. క్యారెట్ కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి వేసుకోవచ్చు. కొద్దిగా టేస్ట్ కోసం షుగర్ అండి. సో సాల్ట్ అది ఎలాగో పచ్చిమిర్చి పేస్ట్ లో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మూత పెడదామా? సో ఒక 2 minutes ఇలా ఉంచేస్తే మనకి రెడీ అండి. ఓకే. చూద్దామా వనజ గారు? రెడీ అయిందండి. ఓకే. సో కట్టేనా? ఇంకా కట్టేసి
ఓకే. క్యారెట్, గార్నిష్. ఓకే, రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకే అండి, మరి పొట్లకాయ కొబ్బరి కూర కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీంట్లో పొట్లకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగాక కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి క్యారెట్ తురుము, పంచదార వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ కొబ్బరి కూర రెడీ.